నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు ఒక సినిమా అయితే నాకు కనిపిస్తుంది ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్లో. ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి అంశం ఏంటంటే కమ్మ వర్సెస్ కమ్మ. ఈ టాపిక్ పైన మనతో డిస్కస్ చేయడానికి షణ్ముఖ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం అండి. రోజు నేను ఇందాక చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తా అంటున్నాడు. అడిగి నిజంగా చెప్తున్నా, ఒక వారం పాలిటిక్స్ గానే ఇంబెడ్ చేసి చూస్తే ఒక బాహుబలి సినిమా తయారైనంత అవుతుందండి. జగన్మోహన్ రెడ్డి ఆ మేరకు స్టఫ్ ఇస్తున్నాడు. సోషల్ మీడియాకి కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కానీ ప్రజల్లో నాంచే విధంగా రోజుకు ఒక అంశం తీసుకొస్తా ఉన్నాడు. తాజాగా ఆయన ఎత్తుకున్నటువంటి అంశం ఏంటంటే కమ్మ. ఈ కమ్మ కులస్తుల గురించి ఆయన ఏమంటున్నాడంటే, లేటు వయసులో ఘాటు ప్రేమ పుట్టిందంట. ఆయనకి 55 ఏళ్ళ వయసు. వృద్ధుడు అని నేను చెప్పను, కానీ 55 ఏళ్ళైనా కూడా ఇంకా యంగ్స్టర్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ వయసులో ఎందుకు అనూహ్యంగా కమ్మవారిపైన ఆయనకు ప్రేమ పుట్టిందండి. ముఖ్యంగా బాబు గారు ఆయన అడుగుతున్నటువంటి స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, దేవినేని అవినాష్, వల్లంనేని వంశీమోహను, కొడాలి నాని, ఆ మధ్య పోసాని కృష్ణమురళి, నిన్నటికి నిన్న కేసర్ గారు, ఇంకా అన్నాబదుల శివకుమారు, ఇలా అనేక పేర్లు. వైసీపీలో ఇంతమందికి మేము ఆపర్చునిటీస్ ఇస్తున్నాము, ఇటువంటి వారిని మీరు ఎందుకు వేధిస్తున్నారు? కమ్మ వాళ్ళు వైసీపీలో ఎదగడం మీకు ఇష్టం లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు సీదా స్ట్రైట్ క్వశ్చన్ టు ద చంద్రబాబు నాయుడు. దాని గురించి మీరు ఏమంటారండి? మీరు చాలామంది పేర్లు చెప్పారు, కమ్మ వర్సెస్ కమ్మ అని. సో వైఎస్ఆర్సీపీ పార్టీలో కమ్మ వాళ్ళు పోకోకుండా కమ్మవారిని అంటే కమ్మవారు ఆ పార్టీలో నిలదొక్కుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి పేర్లలో ఎవరైనా కానీ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేశారండి? మాటలు మాట్లాడారండి? ఇప్పుడు వల్లభనేని వంశీ అంటున్నారు, ఆయన ఎటువంటి మాటలు మాట్లాడారనేది రాష్ట్రం మొత్తం చూశారు. మరి కొడాలి నాని, మరి అదేవిధంగా పోసాని కృష్ణమురళి, తర్వాత ఈ మధ్యకాలంలో కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి ఛానల్లో డిబేట్లో కూర్చుంటాడు. మరి ఈయనకన్నా ముందు ఎందుకు ఈ కేఎస్ఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి కొమ్మినేని శ్రీనివాసరావు గారు గురించి అంటే, ఇంతకుముందు ఈ సాక్షి ఛానల్లో ఈయనకంటే ముందు ఒక ఆయన ఉండేవాడండి, ప్రియదర్శిని రామ్ అని. సో ఈ ప్రియదర్శిని రాము బాగా యాడబోయినావు రాజన్న అని చెప్పేసి ఆయనకు ఉన్నటువంటి గద్గర స్వరంతో రోజు ఉపద్గాలు ఇచ్చేవాడు సాక్షి ఛానల్లో. సాక్షి పేపర్లో కూడా ఎడిటోరియల్స్ రాసేవాడు. ఈ ప్రియదర్శిని రామును బాగా ఒక దశాబ్దం పాటు అరగదీసినారు. ఆయనలో ఉండేటువంటి స్టఫ్నంతా లాగేసినారు. లాగేసి అతను రిజైన్ చేసి తన వ్యక్తిగత కారణాల రీత్యా రిజైన్ చేస్తే 10 సంవత్సరాలు చేస్తే గ్రాట్యుటీ ఇస్తారు కదా, ఆ గ్రాట్యుటీ కూడా చేసినటువంటి సేవలను గుర్తించకపోగా నామినల్గా ఇచ్చి పంపించినటువంటి యాజమాన్యం భారతిరెడ్డి గారు. ఇది నేను చెప్పేటువంటి మాటలు కాదు, ఆయన ఏకంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాటలు. ఒక్కసారి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ చూడండి. సరే, మరి ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గురించి మాట్లాడుకోవాలి అంటే 7-10 వయసు అంటున్నావు, ఈ జీవిత చరమాంకము అంటున్నావు, నా వృత్తి చరమాంకము అంటున్నావు, అంతా బాగానే ఉంది. అసలు ఈ బుద్ధుడికి చాలామందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఛానల్ బతకాలి అన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రజలలో ఉనికి ఉండాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ అధికారంలోకి తీసుకురావాలన్నా కమ్మవారి ప్రాంత చాలా ప్రధానంగా ఉంది ఆ పార్టీలు అనేది ఆయన చెప్పకనే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ ఈరోజు 3 దశాబ్దాల నీ అనుభవాన్ని, కొమ్మినేని శ్రీనివాసరావుకి ఆయన వృత్తిలో 3 దశాబ్దాల అనుభవం ఉంది. ఆయన అనుభవాన్ని సాక్షి ఛానల్ వేదికగా వాడుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఆమెన సాక్షి ఛానల్లో వచ్చి ఏడుస్తా నా వృత్తి చరమాంకము, నా జీవిత చరమాంకము 7-10 వయసు అంటున్నావు. ఈరోజు నువ్వు ఏడిస్తే కనీసం కర్చీఫ్ ఇచ్చి తుడిచేవాళ్ళు ఆ పార్టీలో నీకు ఉండారా? నువ్వు ఏ రోజైతే సాక్షి ఛానల్కి పోయావో అంతకుముందు నీ లైఫ్ ఎలా ఉండేది, సాక్షి ఛానల్కి పోయినాక లైఫ్ ఎలా ఉందనేది ఈరోజు నీకు నువ్వుగానే ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధంగా సాక్షి ఛానల్లో ఏడుస్తూ ఉన్నావు. ఇంతకుముందు నువ్వు చేసినటువంటి జర్నలిజంలో ఎప్పుడైనా నీకు ఇలాంటి ఏడ్చే రోజు ఒకటి వచ్చిందా? ఇప్పుడు ఎగ్జాక్ట్గా టీవీ5లో సాంబశివరావు గారు ఏ విధంగా అయితే ఉన్నారండి, ఎన్టీవీలో ఆయన వచ్చేటప్పుడు అదే పనిగా తదేకంగా ఫాలో అయ్యేవాడిని నేను. నిజంగా ఇదే కొమ్మినేని శ్రీనివాస్ గారిని. మరి ఇదే టీవీ5 మూర్తి గారి మీద గత 5 ఏళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారని, పట్టాభి గారు మాట్లాడారని, మరి డిబేట్లలో ఒక యాంకర్ మీద సిఐడి కేసులు పెట్టి సిఐడి చేత ఆ టీవీ యాజమాన్యం బిఆర్ నాయుడు గారికి, మరి అదేవిధంగా టీవీ5 మూర్తి గారిని మీరు పిలిపించలేదా? ఆయనను వెంబడించలేదా టోల్గేట్ల దగ్గర? మరి అటు ఉంచితే
మరి నిజంగా వైఎస్ రాజారెడ్డి గారు పరిటాల రవీంద్ర గారిని కలవడం జరిగింది అనంతపూర్ జిల్లాలో, అక్కడ కమ్మవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది, కమ్మవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు రామోజీరావు గారి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది, కమ్మవారు. ఈరోజు సాక్షి ఛానల్ నిలబడింది అన్నా, సాక్షి ఛానల్ ఈరోజు డిబేట్ పెడుతున్నాడన్నా కమ్మవాడే. వీళ్ళ ఛానల్ బతకడానికి కమ్మవాడు కావాలి, వీళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడడానికి కమ్మవాడు కావాలి. పక్క రాష్ట్రం తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా ఎక్కడ వీరు కమ్మ అనే పదం ఉచ్చరించుకోకుండా యావత్ 2 తెలుగు రాష్ట్రాలలో పార్టీలు ఈరోజు బతికే పరిస్థితి లేదు. కేవలం కమ్మ 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 అనే దాని మీద నడుస్తుంది. కానీ కమ్మవారి చేసినటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ఏమైనా ఉన్నాయా? అవి చెప్పట్లేదు. మా పార్టీలో ఉండే కమ్మవారిని టార్గెట్ చేస్తున్నారు. అంటే ఒక కులంలో తప్పు చేసినా అది ఒప్పు అవుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? కమ్మవాడైనా తప్పు చేస్తే తప్పు, చట్టం ముందు అందరూ సమానమే అని చూపిస్తూ ఉన్నాడు. నీకెందుకు బాధ? స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చేబ్రోల్ కిరణ్ కుమార్, ఆయన క్యాస్ట్ కూడా కనుక్కున్నానండి, కమ్మవారు చేబ్రోల్ కిరణ్ బాబు గారు ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆయన మాట్లాడుతూ, మా వాడు అంటే కులం గురించి నేను అనట్లేదు, మా వాడు అంటే టీడీపీ అతనని తెలిసి కూడా తప్పు చేస్తే ఆగమేఘాల మీద జైల్లో పెట్టి చేశామని చెప్తున్నాడు. మరి నేనేమంటున్నా, మరి ఈరోజు జగన్ 1.0లో ఏం చేశారు మీరు? కార్యకర్తలకి ఏం చేశారు మీరు? శ్రేణులకి. ఈరోజు జగన్ 2.0లో, జగన్ 1.0లో టీడీపీ కమ్మ పార్టీ అంటివి, జగన్ 2.0లో టీడీపీ కమ్మ ద్రోహుల పార్టీ అని నువ్వేంటివి. 2 నాలుకల ధోరణి, 2 విభిన్న మనస్తత్వాలు, 5 ఏళ్లకు మాటలు మార్చినట్టు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొత్త కార్లు మార్చినట్టు పెళ్ళాలం మారుస్తాడని చెప్పి అన్నాడు. అలాగా ఎలక్షన్కి నీ మాటలు మారిపోతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చెప్తా ఉన్నా. జగన్ 1.0లో టీడీపీ కమ్మ పార్టీ అంటివి, జగన్ 2.0లో టీడీపీ కమ్మ ద్రోహుల పార్టీ అంటివి. నెక్స్ట్ వర్షన్ ఏందో మాకు అర్థం కాలే. రప 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 నరుకుతామంటివి. ఎవరిని నరుకుతావు? ఏమి చేస్తారు? ఏంది ఇది? ప్రజాస్వామ్యం ఇదా? సినిమా డైలాగులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పోస్టర్లు పెడితే అది మంచిదే అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ఇప్పుడు నా సహజంగా ఒక డౌట్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ కానీ రప్ప రప్ప నరుకుతామని చెప్పి ఆయన పార్టీ వ్యక్తులు అన్నారు ఆ పోస్టర్లు చూపించి. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో సేమ్ డైలాగ్ రిపీట్ చేశాడు. అది కేవలం ఒక డైలాగ్ మాత్రం ఉన్నది కదా, మంచిదే కదా అంటున్నాడు. అంటే ఆయన కనీసం బాధ్యత లేకుండా ఆ విధంగా మాట్లాడినాడు. ఇది చూసినటువంటి ఇటు టీడీపీ వారు కానీ, జనసేన వారు కానీ, న్యూట్రల్స్ కానీ, ఒరే నాయన మనం బ్రతుకుతున్నటువంటి సమాజంలో వాళ్ళ మాదిరి ధైర్యంగానో, లేకుండా అంటే వాళ్ళ మాదిరి వితండవాదాలు చేస్తానో, లేకుండా అంటే ఏదన్నా ముళ్ళుతోనే తీయాలా, అదేవిధంగా కక్షాపూరితంగా వ్యవహరించాలని చెప్పి ఈ 100 మందిలో 20 మంది అయినా మారే అవకాశం ఉండదండి వీళ్ళపైన చర్యలు తీసుకోకుండా. 2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని రప్ప రప్ప నరుకుతాం. 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే అక్క చెల్లెమ్మల్ని రప్ప 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 నరుకుతాం. 2029లో మళ్ళా మేము గెలిస్తే, మళ్ళా మేము వస్తే కమ్మరావతి రైతులు నరుకుతాం. ఈసారి అమరావతి రైతులను నరుకుతాం. 3 రాజధానులు అన్నారు కదా, 3 రాజధానుల రైతులను నరికేస్తాం, 3 ప్రాంతాల వాళ్ళను నరికేస్తాం. ఫైనల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆర్థిక విధ్వంసం చేశారు, ఈసారి మనుషుల్ని విధ్వంసం చేస్తున్నాము అంటున్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆర్థికంగా చిదిమేసినారు. ఆనాడు ద్రౌపది వస్త్రాభరణం ఎలా జరిగిందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెరబట్టేసినారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్పష్టంగా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే ఉద్యోగస్తులకు ఇది చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే రైతులకు రుణమాఫీ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి అని నేను వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు తెప్పిస్తాను, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నేను వస్తే ఇది చేస్తాను అది చేస్తానని చెప్పేది పోయి వస్తే తెలుగుదేశం వాళ్ళని నరుకుతాము, వాళ్ళని నరుకుతాము, వీళ్ళని నరుకుతాము అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారే మీకు శ్రీరామ రక్ష అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మొత్తుకొని ఉంటున్నారు మీడియాలో. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు రోడ్ల మీద అంటే చంద్రబాబు నాయుడు గారే 100% వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కాపాడుతున్నాడు. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్ల ఆయనకు చెల్లించడం లేదు. రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక మాట అన్నారండి. కళ్ళద్దాలు సార్, ఒక్కసారి ఆ కళ్ళద్దాలు తీసి చూడండి రాష్ట్రాన్ని,
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆవేదన మనోవేదన. మీరు ఎంతసేపు అభివృద్ధి లేకుండా ఉంటే ఇది సంక్షేమం పైనే కాదు ఇటు సైడ్ కూడా ఒకసారి కన్నేయమంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా తెలుసు. ఫైనల్గా అండి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని కమరావతిగా వాళ్ళ పార్టీ వ్యక్తుల దగ్గర అదే పనిగా అనిపిస్తూ వచ్చాడు గతంలో. ఇప్పటికి కూడా అదే మొన్న కేసీఆర్ గారు లైవ్ షో చూసాము. ఆ విధంగానే వాళ్ళ వింత పోకడలు ఉన్నాయి. ఒక పక్క కమరావతి అంటూనే కమ్మవారికి నేను కాపు కాస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పగలుగుతారు? ఖచ్చితంగా ఇది కమ్మవారి పైన మొసలి కన్నీరు, మొసలి ప్రేమ అంటే మొసలి కన్నీరు లాంటి ప్రేమ చూపిస్తున్నాడు. మీరు ఇందాక అన్నారు లేటు వయసులో ఘాటు ప్రేమ అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బతకాలి అని అంటే మరలా కమ్మవారే ఆయనకు అవసరం ఏర్పడిందని చెప్పేసి నేను చెప్తాను. అంటే లోగుట్ ఏంటంటే అండి ఈ ఒక్క 5 ఏళ్ల పాటు అంటే కనీసం ఒక 4 ఏళ్ళు ఉన్నది. ఈ 4 ఏళ్ల పాటు ఈ రెడ్డి కులస్తులో లేకుంటే బీసీల్లో కొంతమంది వీళ్ళు సంపాదించుకున్నారని కదండి విడుదల రజనీ లాంటి వారు. వీళ్ళని ఎవరిని ఫ్రంట్ ఎండ్లో పెట్టకుండా ఈ ఫ్రంట్ ఎండ్లో ఈ కమ్మవారికి ఎరేస్తాం కదా గాలం వేసేదానికి, ఆ టైప్లో ఎకనామికల్గా మీరు ముందుండి చేయండి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని చెప్పి కమ్మవారిని ప్రోత్సహిస్తున్నారు. లాస్ట్లో సోషల్ ఇంజనీరింగ్ పేరిట మొత్తం కమ్మవారిని సైడ్ లైన్ చేసేట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఉందని మనకైతే అర్థమవుతున్న విషయం. ఇప్పుడు జరిగింది అదే కదండి గత 5 ఏళ్లలో. ఓకే, కమ్మవారిని మేము రాజకీయంగా పైకి తెస్తామని చెప్పి కొడాలి నాని చేతి ఏం మాట్లాడిచ్చారు, వల్లభనేని వంశీ చేతి ఏం మాట్లాడిచ్చారు. కుమ్మినేని శ్రీనివాసరావు ఈ రోజు అంత దౌర్భాగ్యకరంగా నీచకరంగా మహిళల మీద వ్యాఖ్యలు చేస్తా ఉంటే ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు ఆ యాజమాన్యం మెప్పు కోసము. మరి కమ్మవారిని ఏ విధంగా వాడుకుంటున్నాడు అనేది కమ్మవారు కూడా తెలుసుకోవాలి, సిగ్గుపడాలి అంటున్నాను నేను. కమ్మవారు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి కమ్మవారు సహకరిస్తున్నారు అని అంటే ఆ కమ్మవారు కూడా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ సిగ్గుపడాలి అంటున్నా. ఓపెన్గా అంటున్నాడు ఆయన. ఈరోజు ఆయన బతకాలన్నా ఆయన ఫ్రంట్ రోల్లో పెట్టిన అందరినీ కమ్మవారిని ముందు పెట్టాడు. ఎవరిని వాళ్ళ రెడ్డి కులస్తులను పెట్టాడా? అధికారం అనుభవించడానికి సజ్జల రామకృష్ణారెడ్డిని ముందు పెట్టాడు. అధికారం అనుభవించడానికి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డిని పెట్టాడు. రాయలసీమకి ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పెట్టాడు. మరి కమ్మవారిని ఎందుకు పెట్టలే? నా బీసీ, నా ఏసీ, నా ఎస్టీ అన్నాడు. మరి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీలో ఎందుకు ఇన్ఛార్జీలు పెట్టలే? అయ్యా మీరు మేలుకోండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ కులస్తులకు మేలు చేయడు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడండి. ఏ కులాన్ని చూడు, ఓన్లీ రెడ్డినే చూస్తాడు. ఏ మతాన్ని చూడు, ఓన్లీ క్రిస్టియన్ మతాన్నే చూస్తాడు. ఏ ప్రాంతాన్ని చూడు, ఓన్లీ తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులను చూస్తాడు అనేది చరిత్ర చెప్పినటువంటి సత్యం. సన్ముఖ్ చెప్పేటువంటి మాటలు కాదు ఇవి. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టులు అన్నీ చూడండి 1000కి పైగా రెడ్లకే. మీడియాలో ఇవన్నీ వచ్చాయి వార్తలు. రెడ్లకు ఇచ్చిన దానికి బాధ లేదు. మిగతా ఈరోజు కమ్మ కులం మీద ఏడుస్తున్నాడు చూడు. కమ్మవారు చెప్తున్నటువంటి బాధ ఏంటంటే నువ్వు బతకాలనే మేమే, నువ్వు 3 రాజధానులు పెట్టాలనే మేమే. అంటే అమరావతిని కమరావతి అని మూడు ముక్కలు ఆట ఆడితివి. ఆడ కూడా నీకు కమ్మవారి అవసరమాయిరి. నువ్వు రాజధాని ఇటుకు ముక్క పెట్టకోకుండా 5 ఏళ్ళు పరిపాలించినావంటే ఆడ కూడా నీకు కమ్మవారు. ఫైనల్గా కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారనేది ఇక్కడ ప్రధానంగా అర్థమవుతా ఉంది. ఓకే అండి, అద్భుతమైన విశ్లేషణ అందించి కమ్మవారిని అప్రమత్తం చేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే.